అంతరిక్షంలో భూమిపైలాగా తేంచుగలరా? ఆలోచిస్తే కొంచెం వింతగా అనిపిస్తుంది కదా. అవును. ఈరోజు మనం సరిగ్గా ఇదే అంశంపై కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అంతరిక్షంలో తేంపుల చిక్కుముడి అనే మూల నుండి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. అసలు అంతరిక్షంలో తేంపు ఎందుకు అంత భిన్నంగా ఉంటుంది? ఇది నిజంగా విచిత్రమైన విషయమే, కానీ పూర్తిగా భౌతిక శాస్త్ర సూత్రాలపై ఆధారపడి ఉంది. అవును. దీని వెనక ఉన్న ప్రధాన కారణం మీరు ఊహించినట్టే గురుత్వాకర్షణ లేకపోవడం. అంటే సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితులు మన శరీరంలోని చాలా సాధారణ ప్రక్రియలను కూడా ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ అన్నమాట. నిజమే. సరే, ముందుగా భూమి మీద ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. మనం ఆహారం లేదా పానీయాలు తీసుకున్నప్పుడు కొంచెం గాలిని కూడా తెలియకుండానే మింగేస్తాం కదా. అవును, మామూలుగా జరుగుతున్నది. అదంతా కడుపులోకి చేరుతుంది. ఇక్కడ అంటే భూమి మీద గురుత్వాకర్షణ వల్ల సాంద్రత ఆధారంగా పదార్థాలు వేరవుతాయి. అవును. అంటే బరువైన ద్రవాలు, ఘనపదార్థాలు కిందకు చేరతాయి. మరి తేలికైన గాలి అది సహజంగా పైకొస్తుంది. సరిగ్గా చెప్పారు. చూడండి, ఈ గాలి కడుపు పైభాగంలో ఒక బుడగలా ఏర్పడుతుంది. అది అన్నవాహిక కింది భాగంలో ఉండే కండరంపై, అంటే లోవర్ ఈసోఫేజియల్ స్వింక్టర్ అంటాం కదా, దానిపై ఒత్తిడి కలిగిస్తుంది. ఓకే. ఆ ఒత్తిడికి ఆ కండరం ఇంకా గొంతు దగ్గరి పైకండరం కూడా ఒక్క క్షణం సడల్తాయి. అప్పుడు ఆ గాలి మాత్రమే, కేవలం గాలి, తేనెపు రూపంలో బయటకొస్తుంది. ఇది భూమిపై గురుత్వాకర్షణ ఉన్నప్పుడు చాలా సాఫీగా జరిగే ప్రక్రియ. అర్థమైంది. మరి అంతరిక్షంలో గురుత్వాకర్షణ దాదాపు శూన్యం కదా, అప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడ ఎలా జరుగుతుంది? ఇక్కడే అసలు కిట్టుకుంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో భూమిపై జరిగే ఈ సహజమైన విభజన, అంటే వేరుపడడం, అది జరగదు. ఎందుకంటే అక్కడ పైకి కిందకు అనే దిశలు ఉండవు కదా, గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల. కాబట్టి కడుపులోని ఆహారం, ద్రవాలు, వాయువులు అన్నీ కలిసిపోయి ఒక మిశ్రమంలా ఉంటాయి. అంటే అన్నీ కలగపులగంగా ఉంటాయన్నమాట. అంతే. గ్యాస్ విడిగా పైకి తేలి ఒక బుడగలా ఏర్పడే అవకాశం అస్సలుండదు. అంటే భూమిపై ఆటోమేటిక్గా జరిగే ఆ వేరు చేసే ప్రక్రియ లేకపోవడం వల్ల గాలి బయటకు రావాలంటే దానితో పాటు మిగతావి కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మరి వ్యోమగాములు తేంచడానికి ప్రయత్నిస్తే అప్పుడేమవుతుంది? అందుకే వాళ్ళు దాన్ని సరదాగా తడి తేంపు అంటారు. కొన్నిసార్లు కొంచెం ఘోరంగా వాంతి లాంటి తేంపు అని కూడా అంటారు. అలాగా? అవును. ఎందుకంటే గాలి వేరుగా లేదు కదా, దాన్ని బలవంతంగా బయటకు పంపే ప్రయత్నంలో దానితో పాటు కడుపులో కలిసిపోయి ఉన్న కొంత ద్రవం లేదా ఆహారపు రేణువులు కూడా అన్నవాహిక ద్వారా వెనట్టి వస్తాయి. దీన్నే రీగర్జిటేషన్ అంటారు. అయ్యో. వ్యోమగాములు చెప్పినట్లు అది నోట్లోకి అనుకోకుండా చిన్న అల్పాహారం తిరిగి వచ్చినట్లు ఉంటుందట. ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఊహించగలను. అందుకే వాళ్ళు సాధ్యమైనంత వరకు దీన్ని నివారిస్తారు. ఇది కేవలం తేంపుకే పరిమితం కాదు సుమా, సూక్ష్మ గురుత్వాకర్షణ వల్ల జీర్ణ వ్యవస్థలోని పదార్థాల కదలిక కూడా కొంచెం నెమ్మదిస్తుంది. అందుకే వ్యోమగాములు కొన్నిసార్లు అజీర్తి లేదా కడుపు ఉబ్బరం లాంటివి కూడా ఎదుర్కొంటారు. అవునా? కాబట్టి మనం ఈ విశ్లేషణ నుండి గ్రహించాల్సిన కీలక విషయమేంటంటే, భూమిపై మనం చాలా తేలికగా తీసుకునే తేన్పు ప్రక్రియ సజావుగా జరగడానికి గురుత్వాకర్షణ పాత్ర అత్యంత కీలకమన్నమాట. నిజమే. అంతరిక్షంలో ఆ సహజ శక్తి లోపించడం వల్ల మనకు తెలిసిన ఆ పొడి తేన్పు రావడం అసాధ్యం. మొత్తం అనుభవమే పూర్తిగా మారిపోతుంది. ఇది నిజంగా లోతుగా ఆలోచింపజేస్తుంది కదా. చూడండి, సూక్ష్మ గురుత్వాకర్షణ జీర్ణ వ్యవస్థలో ఇంత చిన్న, సాధారణంగా మనం పట్టించుకోని ప్రక్రియపైనే ఇలాంటి విచిత్రమైన ప్రభావం చూపుతుంటే, మరి శరీరంలోని ఇతర క్లిష్టమైన, ముఖ్యమైన పనులపై ఇంకెలాంటి ఊహించని ఆశ్చర్యకరమైన ప్రభావాలు చూపిస్తుంది.